పెళ్ళప్పుడు కొత్త అల్లుళ్ళు అలగబోవుడు అనే సాంప్రదాయం ఉంటది, తెలుసు కదా. వాళ్ళు అలగబోయి కొన్ని డిమాండ్లు చేస్తే వాటికి ఒప్పుకొని సంజాయించి మళ్ళీ తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీల పదవుల పంపకాలైనప్పుడు సేమ్ కొత్త పెళ్లి పిల్లగాళ్ళ లెక్కనే ఆ పార్టీ లీడర్లు అలగబోవుడు, పెద్ద లీడర్లు పోయి గదవలు పట్టుకొని బతిలాడు. నిన్న కూడా గదే రిపీట్ అయింది. కాంగ్రెస్ లా మళ్ళో సిచ్చు పుట్టింది కదా. ఇప్పటికే మంత్రి పదవులు వస్తాయని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసిన లీడర్ల ఆశలు ఆవిరయ్యే వరకు పార్టీ మీద పట్ట పండ్లు కొరుకుతుండ్రు. ముఖ్యంగా పట్నం లీడర్లు అయితే పార్టీకే రాజీనామా చేసేందుకు సిద్ధమైండ్రు. మండే అగ్నిగోళాల లెక్క భగ రగిలిపోతుండే వరకు వాళ్ళ మీద నీళ్లు జల్లి ఆ కడుపు మంటను సల్లార్పేతందుకు పిసిసి చీఫ్ మీనాక్షి మేడం దస్తిలైతే సరిపోవా అని టర్కీ తువ్వాళ్ళు పట్టుకొని అలిగినోళ్ళ ఇండ్లకు పోయిండ్రు. అర్రలకు పోయి తలుపులేసుకొని నెత్తి గోడ గుద్దుకొని ఏడుస్తున్న లీడర్లను గద్వబట్టి బుద్రకిస్తందుకు జేజమ్మ కనిపించిందట. సుదర్శన్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు అసొంటోళ్ళంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎటు పోయినరో వాళ్ళకే తెలియకుండా అయిపోయినరు. వాళ్ళ జాడ దొరకబట్టి మీనాక్షి మేడం వాళ్ళందరి ఇళ్లకు పోయి నయానా భయానో అద్రకిచ్చి బుద్రకిస్తందుకు మస్తు తన్లాడింది. పాపం గట్లా అలుగుతే ఎట్లా? పార్టీకి మీ అసొంటోళ్లే బలం, పని చేయాలే, పదవులు వస్తాయి. ఈడికే ఓడిచిపోయిందా అనుకుంటా వాళ్ళను మస్తుగా సంజాయించ చూసిండ్రు. అయినా కూడా వాళ్ళ కడుపు మంట సల్లారలే. మాకే పదవులు రాకుంటే రేపటి లోకల్ బాడీ ఓట్లల్లా ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతాం? మాకే గతి లేనప్పుడు మీకేం పని చేసి పెడతామని హామీ ఇస్తామని చెప్పుకుంటామని కుత్త మసిలిపోతుర్రు. వాళ్ళ పార్టీలా అంతర్గత ప్రజాస్వామ్యమే కాదు, అంతర్గత అసంతృప్తి కూడా చాలా కామనే అని అనుకుంటుర్రు ఈ సంగతి ఎరికైన నిపుణులు.